హాయ్ ఫ్రెండ్స్, అడోబ్ వాళ్ళు 1 ఇయర్ పాటు మనకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ అయితే ఇస్తున్నారు. సో, దీన్ని ఎట్లా అవైల్ చేసుకోవాలి ఏంటనేది క్లియర్‌గా అయితే ఈ వీడియోలో చూద్దాము. సో, దీనికి ఎటువంటి క్రెడిట్ కార్డ్ ఏమి ఇవ్వాల్సిన పని లేదు. జస్ట్ మీది ఏదైనా జీమెయిల్ అకౌంట్ ఉంటే దాంతో లాగిన్ అయితే సరిపోతుంది. సో, మీకు ఒక ఓటీపీ వస్తుంది. అది ఇచ్చినట్లయితే మీకు సబ్స్క్రిప్షన్ అయితే ఎనేబుల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఫ్రీ మెంబర్‌షిప్ ఎట్లా తెచ్చుకోవాలి ఏంటని క్లియర్‌గా అయితే చూద్దాము. సో, ఫస్ట్ అయితే మనము గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయాలి. సో, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు క్రోమ్స్ వెబ్ స్టోర్ ఉంటుంది కదా, క్రోమ్ ఎక్స్టెన్షన్ సెర్చ్ చేయండి. దాంట్లో మీకు క్రోమ్ వెబ్ స్టోర్లోకి వెళ్ళినట్లయితే మీకు సెర్చ్లో మీరు ఫోటోషాప్ అని అయితే సెర్చ్ చేయండి. సో మనం ఫోటోషాప్ సెర్చ్ చేయగానే మనకు రిజల్ట్స్లో ఫోటోషాప్ ఎక్స్టెన్షన్ వస్తుంది. దాని అయితే మీరు జస్ట్ యాడ్ టు క్రోమ్ అయితే క్లిక్ చేయండి. మీకు photoshop.adobe.com ఉంది కదా, అది అఫిషియల్ మన అడోబ్ ఫోటోషాప్ ప్లగ్ఇన్ అనమాట ఇది. సో నేనైతే జస్ట్ ఇక్కడ యాడ్ టు క్రోమ్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మనకు యాడ్ ఎక్స్టెన్షన్ అడుగుతుంది, మీరు యాడ్ చేసేయండి. మనకు క్రోమ్లో అయితే ఈ ఎక్స్టెన్షన్ అయితే యాడ్ అయిపోద్ది. సో ఇది డౌన్లోడ్ అవ్వడానికి అయితే కొంత టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఇదైతే మనకు డౌన్లోడ్ అయిపోయింది. మీకు డౌన్లోడ్ అయిపోగానే స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు కింద చూసినట్లయితే మీకు స్టార్ట్ యువర్ ఫ్రీ ఇయర్ ఆఫ్ ఫోటోషాప్ వెబ్ అని ఉంది కదా, సో దాంట్లో మీకు స్టార్ట్ ఫ్రీ ఆఫర్ అనే ఒక బటన్ ఉంటుంది. మీరు దాన్ని అయితే క్లిక్ చేసినట్లయితే మీకు ఫోటోషాప్ ఫ్రీ ఆఫర్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో క్లిక్ చేయగానే మీకు photoshop.adobe.comకి అయితే ఇది తీసుకెళ్తుంది. సో ఇది అఫిషియల్ ఫోటోషాప్ వల్ల సంబంధించిన వెబ్సైట్ అనమాట. సో మీరు ఇక్కడ స్టార్ట్ నౌ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ మన ఈమెయిల్తో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేనైతే నా జీమెయిల్ అకౌంట్ అయితే లాగిన్ అవుతున్నాను. మీకు ఆల్రెడీ ఈమెయిల్ ఉంటే అడోబ్లో మీరు దాంతో లాగిన్ అవ్వచ్చు. నేను జీమెయిల్తో లాగిన్ అవుతున్నాను. సో మనకైతే లాగిన్ అయిపోయింది. వెల్కమ్ టు ఫోటోషాప్ ఆన్ వెబ్ అని వచ్చింది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఫోటోషాప్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు ఇక్కడ చూసినట్లయితే మీకు అప్లోడ్ ఫైల్స్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఫైల్స్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆప్షన్ ఏంటంటే మీకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్, క్రాప్ ఇమేజ్, కలర్ పాప్, ఇట్లా మీకు చాలా ఏఐ టూల్స్ అయితే ప్రీ డిఫైన్డ్ అవైలబుల్ ఉంటాయి. మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి ఎక్కడెక్కడో తిరిగి మనము అవసరం లేదు. మీరు డైరెక్ట్ ఈ సైట్లో నుంచే మీరు ఏమైనా ఇమేజ్కి కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. సో అదే మీకు ఇక్కడ క్రియేట్ క్లిక్ చేసినట్లయితే మీకు క్విక్ స్టార్ట్ ఉంది కదా, ఇక్కడ మీకు కస్టమ్ సైజ్ అని ఉంటుంది. సో ఇక్కడ కస్టమ్ సైజ్లోకి వెళ్ళి మీరు డాక్యుమెంట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. నేనైతే శాంపిల్ అని ఇస్తున్నాను. సో ఇచ్చేసిన తర్వాత మీకు విడ్త్, మనకు ఫోటోషాప్ విడ్త్ వచ్చి 1280x720 కదా, నేను 1280x720 అయితే చేస్తున్నాను. ఫీచర్స్ మీరు క్రియేట్ క్లిక్ చేయగానే మనకు వర్క్ స్పేస్ అయితే ఫోటోషాప్ వర్క్ స్పేస్ కంప్లీట్గా ఓపెన్ అయిపోద్ది. మీకు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మనకు లెఫ్ట్ సైడ్ మొత్తం మనకు టూల్స్ అయితే కనబడుతున్నాయి. రైట్ సైడ్ చూసినట్లయితే మనకు లేయర్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు లేయర్స్తో పాటు మనకు మాస్కింగ్ ఏమైనా చేసుకోవాలన్నా అన్నీ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో మనం ప్రతిదీ మనం యూజ్ చేసుకోవచ్చు ఫోటోషాప్లో ఏవైతే వాడతామో. ఇక్కడ యాడ్ ఇమేజ్ క్లిక్ చేసి నేను అప్లోడ్ ఇన్ ఇమేజ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆన్ మై కంప్యూటర్ క్లిక్ చేసినట్లయితే నా కంప్యూటర్లో ఉన్న ఇమేజెస్ అన్నీ చూపిస్తుంది. సో నేను మన ఇమేజెస్ ఏదైనా ఉంటే మనం థంబ్నెయిల్ ఇమేజెస్ అక్కడికి లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా ఇమేజ్ అయితే లోడ్ చేశాను కదా, ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు డిఫాల్ట్గా ఫోటోషాప్లో ఉన్న ఆప్షన్ కాకుండా ఇది ఏఐని యూజ్ చేసి అయితే ఇమేజ్ని అయితే రిమూవ్ చేస్తుంది. సో మీకు ఫెదర్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసింది చూడండి. సో ఇది ఏఐ ద్వారా అయితే పనిచేస్తుంది అనమాట. సో మీకు ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ ఉంటుంది, దాని ద్వారా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ ఏఐని యూజ్ చేసి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేశాను. సో ఇక్కడ నేను జనరేట్ బ్యాక్గ్రౌండ్ తర్వాత మనము ఏదన్నా ఒక ఇమేజ్ని కూడా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అప్లోడ్ చేసినట్లయితే మనకు బ్యాక్గ్రౌండ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ఒకసారి రీసైజ్ చేస్తాను దీన్ని. సో బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసి కొంచెం ఫుల్ అయ్యేటట్లు నేను రీసైజ్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ నా లేయర్స్లోకి వెళ్ళి ఇప్పుడు నా ఇమేజ్ని కూడా నా ఇమేజ్ సెలెక్ట్ చేసి మూవ్ చేసుకొని మనకు ఎట్లా కావాలో అట్లయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత నేను టెక్స్ట్లోకి వెళ్ళి అయితే నేను జస్ట్ యూట్యూబ్ అని అయితే టైప్ చేస్తున్నాను. సో జస్ట్ ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ టెక్స్ట్ అనేది పెడదాము. సో దీని కలర్ అయితే ఒకసారి చేంజ్ చేద్దాం, వైట్ పెట్టేద్దాము. సో నేనైతే ఇక్కడ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ వైట్ కలర్ అయితే ఇచ్చేస్తున్నా. సో ఇచ్చేసిన తర్వాత ఫాంట్ సైజ్ అయితే నేను ఒక 72 పిక్సెల్ పెట్టి ఏదో ఒక ఫాంట్ స్టైల్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. నేను ఫాంట్ స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్ట్ పట్టుకొని నేను క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనకు డూప్లికేట్ లేయర్ అనేది డూప్లికేట్ ఫాంట్ కూడా క్రియేట్ అవుద్ది. సో డూప్లికేట్ టెక్స్ట్ అయితే క్రియేట్ అవుద్ది. సో మనకు జస్ట్ ఫోటోషాప్లో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా అన్ని ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ థంబ్నెయిల్ అని ఇచ్చేసి దాన్ని అయితే నేను జస్ట్ అలైన్ చేసుకొని ఇప్పుడు మనకు జస్ట్ ఒక శాంపుల్ ఒక థంబ్నెయిల్ ఎట్లా చేయాలనేది ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ ఆన్ కంప్యూటర్ ఉంటుంది. సో మీకు ఎక్కడికి కావాలో అక్కడ పాత్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇమేజ్ని అయితే డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ డైరెక్ట్ పిఎన్జీ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు,
లేకుంటే మీరు పిఎస్డి ఫైల్ కూడా ఇక్కడ ఫోటోషాప్ ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ప్రస్తుతానికి పిఎన్జీ ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. సో సేవ్ క్లిక్ చేయగానే మీకు డాక్యుమెంట్ ఎక్స్పోర్టెడ్ అని వచ్చింది కదా. సో మనకైతే సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను డెస్క్టాప్లోకి వెళ్ళి ఆ ఇమేజ్ చూసినట్లయితే మనకు ఇది డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో మీకు హై రెజల్యూషన్తో ఇమేజ్ అయితే యాజ్ ఇట్ ఈస్గా మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మనము ఫోటోషాప్ని ఈ ఫుల్ వర్షన్ యూజ్ చేసి అయితే మనం ఇమేజెస్ థంబ్నెయిల్స్ అన్ని అయితే చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో రాయండి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మరియు ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై.